రేపు ఎలక్షన్లో రాబోతుంది. తప్పకుండా పట్టం కడతారు, ఆయన ముఖ్యమంత్రి అయి తీరుతారు 70 రోజుల లోపున. ఇలాగ మీరు అంటున్నట్టు అంతకుముందు నిజంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో వాళ్ళందరూ చాలా నిర్లక్ష్యం జరిగింది ఈ కాంగ్రెస్ పాలనలోన. తెలుగుదేశం వచ్చింది నిజంగా కంచుకోటగా తయారు చేసుకుంది. మరి 2019కి మనం తీసుకుంటే ఉత్తరాంధ్రలో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటున్నారు? ఈ జరగబోయే ఎన్నికల్లో అది రిపీట్ కాకుండా ఉంటుందనే భరోసా ఉందా మీకేమైనా? మంది కర్మభూమి, ఒక ఆలోచన ఉంటుంది. అయ్యో అల్లాన్ చనిపోయాడు, 2 సార్లు 3 సార్లు ఎలక్షన్లు వచ్చినాయి, బై ఎలక్షన్స్లో ఓటేసాం, కానీ రాష్ట్రం విడిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే డెవలప్ చేస్తారు, నిబద్ధతగా ఆయన ముందుకు తీసుకెళ్తారు, విడిపోయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరము అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చినప్పుడు, ఏదో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, 4 రోజులు శవం దొరకలేదు, మరి ఆ తర్వాత ఏదో ఆయన దొరికారు అనేటటువంటిది కొన్ని తీసుకొని వచ్చారు అనేది అక్కడ తంతు పూర్తి చేశారు. కానీ ప్రజల్లో ఏంటంటే ఒకసారి అవకాశం వాళ్ళ అబ్బాయికి ఇద్దాము అనేటటువంటిది ఆ సింపతీస్లో ఉండిపోవటం. ఒక అవకాశం అని అడిగితే ఈయనకు ఒక అవకాశం ఇచ్చారు అనేటటువంటి. అందుకోసం ఎప్పుడు కూడా పొలిటీషియన్ ఆలోచించుకోవాల్సింది ఒకటి, మనకు అవకాశం వచ్చేటప్పుడు మనం ఏ విధంగా రాష్ట్రాన్ని కానీ మన ప్రాంతాన్ని కానీ మన నియోజకవర్గాన్ని కానీ ఏ విధంగా డెవలప్ చేసామనేటటువంటిది ముఖ్యం. అలా చేసి ముందుకెళ్ళినప్పుడు ఇయర్స్ టుగెదర్ పొలిటీషియన్ సర్వైవల్ అవుతాడు, పార్టీ సర్వైవల్ అవుతుంది, ముందుకు నడుస్తుంది అనేటటువంటిది. అందుకే జాతీయ పార్టీల్లో మనుషులు మారుతుంటారు, ప్రాంతీయ పార్టీల్లో సర్వైవల్ కోసం కష్టపడి ఇవన్నీ చేస్తారు కాబట్టి, ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారు కాబట్టి, అందుకోసం ప్రాంతీయ పార్టీలు ఈ రోజున దేశంలో ఎక్కువ పుంజుకోవటానికి కారణం ఇదే. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే మనస్తత్వంతో హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలకి, అదేవిధంగా చదువుకునే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ఈ రాష్ట్రానికి ఏవైనా 4 ఇండస్ట్రీస్ వస్తే ప్రజల తాలూకా ఇన్కమ్ పెరుగుతుంది. అంటే ప్రభుత్వ ఇన్కమ్ పెరిగితే ప్రజలకు ఇన్కమ్ పెరిగినట్టే లెక్క. దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగి ప్రజలను కూడా చదువులో కానీ, వైద్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకొచ్చి అందరికీ ఆర్థికంగా బాగుండే విధంగా పేదరికాన్ని పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కృషి చేయటం, దానికి మేమందరం కూడా ఆయన్ని ఫాలో కావడం. ఎప్పుడు కూడా ఏంటంటే పార్టీలో నాయకత్వం, ఫైనల్గా బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్.